అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ని శ్రీ బాబాజీ గారితో స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన ముందు ఏటీ బాబాజీ గారు ఉన్నారు. అతను హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ మన థియోసాఫికల్ సొసైటీ రాజమండ్రి. 1937లో 8వ తారీఖున జూలై నెలలో జన్మించారు. నిడదవోలు గ్రామంలో జన్మించారు. అతను డిప్యూటీ రిజిస్టర్గా 36 ఏళ్ళు అతను సర్వీస్ అందించి అతను రిటైర్ అవ్వడం జరిగింది. బాబాజీ గారు ప్రస్తుతం నివాసం రాజమండ్రి. ఇతను 1997లో థియోసాఫీలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి అతని సేవలను మనకి అందిస్తున్నారు, జ్ఞానాన్ని కూడా. మనం ఈరోజు అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా మీరు అంటే మీ చైల్డ్హుడ్ చిన్నప్పుడు అంతా ఎలా జరిగింది అన్నది ఒక్కసారి కొంచెం బ్రీఫ్ వివరణ. 1937లో జన్మించాను. మన దేశానికి స్వతంత్రం వచ్చి 1947. స్వతంత్రం వచ్చినప్పటికీ నాకు 10 సంవత్సరాలు. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తున్నాయి. ఆ రోజునేమో మా ఊర్లో మిలిటరీ కవాతు జరిపారు. గాంధీ గారు, నెహ్రూ గారు, నేతాజీ ఈ వేషాలు వేసి ఊరంతా కూడా ఊరేగింపులు జరిపారు. అది బాగా గుర్తు. తర్వాత నేను విద్యాభ్యాసం ఎస్ఎస్ఎల్సి స్కూల్, సెకండరీ స్కూల్స్ ఎస్ఎస్ఎల్సి అంటారు. అది అంతవరకు 1953 వరకు అక్కడ చదివాను. నెక్స్ట్ అక్కడి నుంచి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రిలో 57 వరకు బీఎస్సీ చదివాను. ఇక్కడ 57 నేను 60లో ఉద్యోగం వచ్చి విశాఖపట్నం వెళ్ళిపోయాను. విశాఖపట్నంలో ఉండి అక్కడి నుంచి 1995 జూలై వరకు కూడా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను విశాఖపట్నంలో. అప్పుడు విశాఖపట్నం జ్ఞాపకం చేసుకుంటే చాలా చిన్న పల్లెటూరులాగా ఉండేది. కానీ అది పోర్ట్ సిటీ అనేవారు. పోర్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా అయ్యేది. అక్కడ ఎక్కువ డిఫెన్స్ ఎక్కువగా ఉండడం, చాలా కాస్మోపాలిటన్ సిటీ అన్నమాట. ఎక్కడ స్టేట్స్లో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేవారు. చాలా ఖాళీగా గడిచిపోయింది. అయితే 97లో రిటైర్ అయిన తర్వాత నేను భువనేశ్వర్ వెళ్ళాం మా అబ్బాయి. అక్కడ థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అవ్వడం జరిగింది. పెద్ద లైబ్రరీ. తండ్రి ఏమో ఆయన రిటైర్డ్ రైల్వే పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు విజయనగరం జిల్లాలో జామి గన్నవలస ఆ గ్రామాలకు చెందినవాడు. అక్కడి నుంచి వచ్చేసారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కూడా నేను జామిపేట, రాజమండ్రి జామిపేట. జామి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి ఆ పేరుతో ఈ ఏరియా ఉంది. అక్కడే ఉంటున్నాం ప్రస్తుతం. ఆశపు వీరయ్య గారు, మా అమ్మగారి పేరేమో
అచ్చయ్యమ్మ, లక్ష్మి అచ్చయ్యమ్మ అనే పేరుతో ఆ రూరల్ ఏరియాలో పిలుచుకునే భాషలో అచ్చయ్యమ్మ ఆవిడ పేరు. ఓకే, అది కొంచెం మేడం గారి గురించి, మీ సతీమణి గారు, మీ సతీమణి, మీ వివాహం, వాటి మీ పిల్లలు. నాకు 1964లో వివాహం అయింది. ఈ ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, మగపిల్లలు ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు చూసుకుంటున్నారు. మేమిద్దరం ప్రస్తుతం ఇక్కడ ఇద్దరే ఉంటున్నాం. ప్రస్తుతం మీరు జాంపేట రాజమండ్రిలో నివసిస్తున్నారండి. బాబాజీ గారు అతని సతీమణి ఇక్కడే, వాళ్ళ పూర్వీకుల నుంచి ఇక్కడే ఉన్నారు. సొంత ఇల్లు కాబట్టి స్థిరపడ్డారు. నెక్స్ట్ మీరు తీసాఫీ అసలు మీకు చిన్నప్పటి నుంచి ఏమైనా సంఘటనలు జరిగాయా, లేదంటే ఎప్పటి నుంచి మీకు తీసాఫీ అన్నది పరిచయం అయింది? సొసైటీ కానీ ఏ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమీ కూడా లేవు. బట్టి ఉద్యోగం మాత్రమే దృష్టిలో ఉంచుకున్నాను అనమాట. 24 hours గవర్నమెంట్ సర్వీస్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాం అప్పుడు. అంతేత ఉద్యోగ దృష్టి తప్ప ఇంకేమీ ఉండేవి కాదు. ఉద్యోగం విరమణ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ప్రశ్న ఉదయించింది. ఏం చేయాలంటే ఉద్యోగం తర్వాత ఎలాగే పెన్షన్ వస్తుంది, ఉద్యోగం చేయకుండా ఇంకో వ్యాపారం పెట్టుకోనక్కర్లేదు, వ్యాపారాలు అటు చేయక్కర్లేదు, పీస్ఫుల్గా ఉండాలి అనే దృష్టిలో ఏం చేయాలంటే ఒక ఫిలాసఫీ చదువుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు భువనేశ్వర్లో పెద్ద సెంట్రల్ లైబ్రరీ అని ఉండేది. అక్కడికి వెళ్ళి చదువులో ఎక్కువగా నమ్మకమై ఉందన్నమాట. అక్కడే జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు కూడా చదివాను. చాలా ఆశ్చర్యకరంగా ఉండేది అన్నమాట. ఆయన ఫిలాసఫీ కూడా చాలా అప్ టు డేట్. థాట్ ఈజ్ టైం అనేటప్పటికి నాకు ఏంటి ఈ ఫిలాసఫీ ఎలా ఉందనేసి ఎక్కువగా చదవడం ప్రారంభించాను. అదే కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం కూడా జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ నాకు అత్యంత ప్రాణప్రదమైనది. చాలా అద్భుతం అండి. అంటే మీరు మీ ఫ్యామిలీ నుంచి మీరు ఒక్కరే తీసాఫీలోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి, లేదంటే ఇదివరకు ఎటువంటి ఆధ్యాత్మిక పరమైనవి ఏమైనా లేవు? ఉదయం లేదు. నేను నలుగురు అన్నదమ్ములు. మేము నలుగురు కూడా ఉద్యోగాలే చేసుకొని ఉద్యోగరీత్యా స్థిరపడ్డాం, అంతే తప్ప ఇంకో దానిలో ఏదైనా వెళ్ళలేదు. ఇప్పుడు మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాల ద్వారా మీకు ఇంట్రెస్ట్ అన్నది కలిగింది, ఆసక్తి కలిగి మీరు తీసాఫీలోకి ఎంట్రన్స్ ఎలా జరిగింది? తీసాఫీ మన జిడ్డు కృష్ణమూర్తి గారు థియోసాఫీయే ఆయన జన్మస్థలం. దాని నుంచి వచ్చారు కాబట్టి దాన్ని వదలడానికి కూడా వీల్లేదు. ఆయన వచ్చినది ఇది మాతృ సంస్థ థియోసాఫీ సొసైటీ కాబట్టి అది కూడా చాలా గొప్ప సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ. అది చేత దాన్ని కూడా నేను వదలకుండా దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాను. మాకు ఇంకో విషయం తెలిసింది సార్, మీరు జిడ్డు కృష్ణమూర్తి గారిని స్వయంగా చూశారు? లేదు, చూడలేదు. నేను చూడలేదు. ఎందుకంటే ఆయన 1984లో 86లో చనిపోయారు. నేను రిటైర్ అయింది 95లో. 95 తర్వాత ఆయన ఎక్కడైతే స్కూల్స్ నడిపారో, రిషి వ్యాలీ, సహ్యాద్రి అని మహారాష్ట్రలో, అది చెన్నై KFI స్ఫూర్తి ఫౌండేషన్ ఇండియా, అక్కడ సంవత్సరానికి ఒకసారి మీటింగ్స్, గ్యాదరింగ్స్ జరుగుతాయి. అక్కడికి ఒక్కొక్క చోట 2-3 సార్లు వెళ్ళి పాల్గొనడం జరిగింది. తర్వాత రాజమండ్రి వచ్చేసిన తర్వాత నాకు బాగా పరిచయం వ్యక్తి జేఎస్ రఘుపతిరావు గారిని. ఆయన తిరుపతి వాస్తవ్యుడు. ఆయన నాకంటే ముందు పెద్దవాళ్ళు. నాకంటే ముందు ఆయన కృష్ణమూర్తి సాహిత్య మగ చదివారు. నిజం చెప్పాలంటే ఆంధ్రదేశానికి
ఆయన జిడ్డు కృష్ణమూర్తి సాహిత్యాన్ని అందజేశారు. ఆయన నేను సన్నిహితంగా బాగా సన్నిహితంగా తిరిగాను. తర్వాత 6 నెలలకు ఒకసారి గ్యాదరింగ్స్ జరిపాం. ఆ గ్యాదరింగ్స్లో కెఎస్ రామచంద్ర గారు చాలా ప్రోత్సాహించేవారు. కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం ఇటువంటి చోట్ల ప్రతి 6 నెలలకు ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి అధ్యయన తరగతులు అని నడిపాం. అది చాలా సంతోషం కలిగింది. ప్రజల్లో చైతన్యం వస్తుంది కదా అని ఆ దృష్టిలో చేశాం. చాలా అద్భుతం అండి. తర్వాత మీకు అంటే బాబాజీ గారు మనకి ప్రస్తావించిన దాంట్లో కేఎస్ రామచంద్రరావు గారు ప్రస్తుతం మన రాజమండ్రి థియోసాఫికల్ సొసైటీలో తెలుగు ఫెడరేషన్కి అతను ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఇక్కడ రాజమండ్రి థియోసాఫికల్ సొసైటీని జట్టి లక్ష్మీరాణి గారు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. వారికి మీకు ఎలాంటి అంటే ఎలా మీకు పరిచయం జరిగింది? రాజమండ్రి ఎప్పుడే నేను 97లో ఎప్పుడైతే 98లో వచ్చాను అన్నమాట ఇక్కడికి. భువనేశ్వర్ నుంచి మళ్ళీ 98లో రాజమండ్రి పర్మనెంట్గా వచ్చేసాం. అప్పుడు రాగానే ఎక్కడ థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ ఉంది అనేసి అంతా వెతికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే పలానా చోట ఉంది, రాజమండ్రి పెద్ద స్టేషన్ దగ్గర ఉంది అంటే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ బిల్డింగ్ తెలిసింది. అక్కడ నేను పరిచయం చేసుకుని అక్కడ ఇందులో ఎక్కువ కృషి చేసిన వారు ఆలం కామేశ్వరరావు గారని, ఆయన చాలా గొప్ప వ్యక్తి. వారు ఏంటంటే ఫోటోగ్రఫీలో నిష్ణాతులు అనమాట. కానీ ఆయన ఈ థియోసాఫికల్ సొసైటీ బాగా స్టడీ చేశారు. ఆయన ప్రతి వారానికి ఒకసారి క్లాసెస్ నడిపారు. నేను అక్కడ అటెండ్ అయ్యేవాడిని. రీత్యా థియోసాఫికల్ సొసైటీతో నా పరిచయం ఉంది. ఎక్కువగా ద్వారపూడి వరాహమూర్తి గారని, ఆయన బాగా దివ్యజ్ఞాన సమాజం ఒక జ్ఞానాన్ని బాగా సంపాదించారు. ఆయన ఆ క్లాసెస్కి వస్తుండేవారు. చాలా బాగా జరిగాయి. తర్వాత ఆయన వరాహమూర్తి గారు స్వర్గస్థులయ్యారు. నామం కామేశ్వర గారు కూడా ప్రస్తుతం లేరు. రాజమండ్రిలో థియోసాఫికల్ సొసైటీ అన్నది ఆల్కట్ గార్డెన్స్ దగ్గర ఉన్నది. అక్కడ ఆల్కట్ అన్న పేరు కూడా, గార్డెన్స్ అన్నది కూడా ఎలా వచ్చిందో చిన్న ఆల్కట్ గార్డెన్స్ పేరు ఆల్కట్ హెన్రీ స్టీల్ ఆల్కాట్, హెచ్ఎస్ ఆల్కాట్ గారు మరి ప్రాథమికంగా ఈ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. ఆయన ఇక్కడ ఈ ఏరియాకి రావడం చాలా సమయం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చారు. ఇవన్నీ కూడా ఈ స్థలాలు తిరిగారు కాబట్టి ఆయన పేరు మీద ఆల్కాట్ గార్డెన్స్ అనే పేరు ఇప్పటికి కూడా దాంతో ఆ ఏరియాని పిలుస్తున్నారు. సో ఆ విధంగా మనకి ఆల్కట్ గారు ఇక్కడ చేసిన తన సర్వీస్ దానికి గౌరవార్థం మనకు ఆ పేరు వచ్చిందండి. ఈ విషయం ఎందుకు పర్టికులర్గా మనం ప్రస్తావించడం జరిగిందంటే, ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ అందరూ నివాసులు ఉంటున్నారు కానీ రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్స్ అని ఎందుకు పేరు వచ్చింది అన్నది పూర్తిగా తెలియదు. అందుకు చిన్న విషయం. నెక్స్ట్ అండి, మీలో థియోసాఫీ ఎటువంటి మార్పుల్ని మీకు అంటే తీసుకొచ్చింది, లేదా తమలో మీకేం తెలిసింది? ఈ సాహిత్యాన్ని, ఈ ఫిలాసఫీని చదవకముందు చాలా సామాన్యమైన మనస్తత్వం కలిగి ఉండేవాడిని. అంటే ఏంటి సామాన్య మనస్తత్వం అంటే కోపము, భయము, భ్రాంతి, ఒంటరితనము, ఘర్షణ పడడం ఇవన్నీ కూడా ఉండేవి. ఇవి నేను స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగంగా చేయడం వల్ల ఈ ఉద్రేకాలకి లోన్ అవ్వడం ఇవి కూడా జరుగుతుంటాయి సాధారణంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో. అవన్నీ ఉండేవి. ఎప్పుడైతే ఈ సాహిత్యాన్ని
నేను చదవడం మొదలుపెట్టాను. దాన్ని బాగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు నాలుగు గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు మెరుగైన కోపం అంటే కూడా అసలు వేరే లేదని నేను చెప్పగలను. అలాగే కోపము, మానసిక సమస్యలు అన్నింటినీ కూడా అధిగమించగలిగాను. ఆ అనుభవంతోనే నేను ఇప్పుడు క్లాసెస్ టేకప్ చేసి మన సోదరులందరికీ కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేయగలుగుతున్నాను. చాలా సంతోషం. చాలామంది సోదరులు ఈ అధ్యయన తరగతులు అటెండ్ అవుతున్నారు, బాగా పాల్గొని చర్చలో పాల్గొంటున్నారు. వారు కూడా బాగా మంచి ఉన్నత స్థితిలోకి ఫిలాసాఫికల్గా, స్పిరిచువల్గా తప్పనిసరిగా వస్తారు. వారి వల్ల సమాజంలో కొంచెం మార్పు రావడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. సంతోషం సార్. అండ్ మీ ఆఫీసులు అందరికీ కూడా ఉండాలి. అలాగే మీరు చెప్పిన విధంగా ఇది చాలా మందికి అందుబాటులోకి చేరాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు ప్రస్తుతం మీ జనరేషన్ని చూసుంటారు అండ్ ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ని చూస్తున్నారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఉన్న చిన్న మార్పులు కానీ, మీరు గమనించిన మార్పులు, లేదంటే ఇప్పుడు ఈ జనరేషన్కి కావాల్సింది ఏంటి ప్రథమంగా వాళ్ళ జీవితాల్లో ఒక మంచి ఎదుగుదలకి సహాయపడే అంశాలు మాతో పంచుకుంది. అదే నేను ఈ అధ్యయనం చేసిన తర్వాత 3 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అవి కూడా ప్రింట్ చేయడం, చాలామందికి పంచడం జరిగింది. తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, పూర్వం ఒక రకంగా ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం సమాజం చాలా బాగుండేది. అంటే ఒక నెట్వర్క్ అన్నమాట. ఒక కబరి, కొమ్మరి, సాలి, కంసాలి వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి జరుగుతుంది. సమాజం అంత బాగుండేది. ఒకరి అవసరాలు ఇంకొకరికి ఉండేవి. అందుచేత అందరూ కలిసిమెలిసి సహకారంతో జీవించేవారు. రాను రాను ఈ ఇది రాజకీయంగా మార్పులు రావడం వల్ల మనుషుల్లో డివిజన్ ఎక్కువైపోయి ఘర్షణ ఎక్కువైపోయింది. ఆ ఘర్షణ వల్ల మనుషుల్లో ఈ వేర్పాటుతనం డివైడ్ అయిపోయి ఘర్షణమయంగా సమాజం తయారైంది. ఇది చాలా అవాంఛనీయమైన పరిస్థితి. దీని గురించి బయటపడాలంటే నా ఉద్దేశం, మన దివ్యజ్ఞాన సమాజం యొక్క ఆశయాలు, జిడ్డు కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చాలా తోడ్పడతాయని అనుకుంటున్నాను. ఈ మొట్టమొదట చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ వీటి గురించి తెలియజేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి, మానసికంగా అభివృద్ధిలోకి వస్తారని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం కుటుంబాల్లోనే చాలా విభిన్నతలు వచ్చాయి సార్. మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంటుంది. అంటే పూర్వం ఉన్న కుటుంబాలకి ఇప్పుడు ఉన్న కుటుంబాలు చాలా చిన్నవి కూడా అయిపోతున్నాయి. అందులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అండ్ వాటి వల్ల వచ్చే ప్రభావం ఇప్పుడు ఉన్న జనరేషన్పై ఎలా పడుతుంది, వాటిని ఈ థియోసాఫీలోకి తెలుసుకోవడం వల్ల, థియోసాఫీ సబ్జెక్ట్ అనేది తెలుసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఎటువంటి మంచి వాతావరణం వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మన ఆధునిక సమాజం ఎలా ఉంది అనేసి అడుగుతున్నారు. ఆధునిక సమాజం ఏంటంటే విభజన ఎక్కువైపోయి, ఘర్షణ ఎక్కువైపోయి, ఎవరికి వాళ్ళ జీవితం అనేసి అన్నట్టుగా నడుస్తున్నది. అది ఏమాత్రం వాంఛనీయమైన పరిస్థితి కాదు. అంచేత మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే తన గురించి తను తెలుసుకోవాలి. తన స్వీయ జ్ఞానం ఉంటుంది, సెల్ఫ్ నాలెడ్జ్. తను ఏం చేస్తున్నాడు, తను ఏం మాట్లాడుతున్నాడు, తను ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడడం వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనో ఉంది.
అంచేత మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన గురించి తను ముందు అర్థం చేసుకోవాలి. తను అర్థం చేసుకోకపోతే తన ఆలోచన విధానమే మార్పు వేరుగా ఉంటుంది. అంటే తన కరెక్షన్ ఎక్కడ చేసుకోవాలంటే మొట్టమొదట ఎల్లప్పుడూ కూడా ఎరుకలో ఉండాలి. అవేర్నెస్. ఆ ఎరుకలో ఉన్నప్పుడు మనిషిలో మార్పు వస్తుంది. ఎరుక అంటే చూడండి, మన జంతువులు పక్షులు చాలా ఎరుకలో ఉంటాయి. వాటికి ఏంటంటే భద్రత తక్కువ. అంతే అటు ఇటు చూసుకుంటూ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటూ జాగ్రత్త చూసుకుంటుంటాయి. చిన్నపిల్లల్లో కూడా ఎరుక ఎక్కువ ఉంటుంది. వాళ్ళు గమనిస్తుంటారు. ఆ గమనింపు అనేది చాలా ముఖ్యం మన జీవితానికి. అంటే ప్రతి వారికి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎరుక ఒకటి కావాలి, గమనింపు అబ్జర్వేషన్ ఒకటి కావాలి, తర్వాత అండర్స్టాండింగ్ అవగాహన. ఎంత బాగా అవగాహన చేసుకుంటే అంత మనిషికి ప్రశాంతమైన జీవితం గడుస్తుంది. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే సుఖము సంతోషము కావాలి. సుఖం అంటే ఏంటి? సుఖం అంటే శరీరానికి సంబంధించింది. అంటే మంచి ఆరోగ్యం ఉండాలి, ఏ రకమైన అనారోగ్యం పాలు కాకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. గాలి, నీరు, ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు సుఖం అనేది. ఆ సుఖానికి కావాల్సింది కొంచెం డబ్బు కూడా కావాలి. డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించాలి. ప్రతి వాళ్ళు కష్టపడి సంపాదించవచ్చు, అవయవాలు సరిగ్గా ఉంటేను. అంటే సుఖం సంపాదించడం సులువే, కానీ సంతోషం సంపాదించడం ఎలాగా? సంతోషం అంటే మనసును జాగ్రత్తగా పెట్టుకోవడం. మనసు జాగ్రత్తగా ఉందా లేదనేది ఈ అవగాహన ఎరుక వల్ల వస్తుంది అన్నమాట. ఆ ఎరుక, అండర్స్టాండింగు, అబ్జర్వేషన్, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంది. ఈ మూడు కూడా మనం ఎప్పటికప్పుడు మనం చేసే పనిలోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ అన్నీ కూడా మనస, వాచ, కర్మ వీటన్నిటిలో కూడా ఎరుకతో ఉంటే మనం చేసే పనులు పొరపాట్లు ఏమీ జరగవు. సత్సంబంధాలు నెలకొంటాయి. ఎవరితో ఏ రకమైన ద్వేషం కానీ, ఈర్ష్య కానీ ఇవన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. మానసిక సమస్యలైన కోపము, భయము ఇవన్నీ కూడా చాలా సులువుగా వదిలించుకోవడానికి అవకాశం ఉంది. ఎంత మానసికం అనేది చాలా కష్టం అంటారు. కష్టం కానే కదా, అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఎప్పుడైతే అర్థమైందో వెంటనే మార్పు వచ్చేస్తుంది. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే కాలము అనేదాన్ని చాలా ఆయన అస్సలు విలువ. కాలంతో ఎప్పుడైతే కొనసాగడం జరిగిందో అది కొనసాగుతూనే ఉంటుంది. మానసిక విషయాల్లో ఎప్పుడు కూడా కొనసాగింపు అనేది ఉండకూడదు. కాలానికి వ్యవధి ఇవ్వకూడదు, వెంటనే మార్పు జరగాలి. మంచితనంతో కావాలన్నప్పుడు మంచితనం కావాలంటే కాదు, ఏది మంచితనం లేకుండా చేస్తున్నదో దాన్ని మనం గమనించాలి. అది వదిలేస్తే వెంటనే మంచితనం ఆటోమేటిక్గా వస్తుంది. మన ఒరిజినల్ నేచర్ అన్నీ మంచితనమే. ప్రేమ, అనురాగం, మంచితనం ఇవన్నీ కూడా మనం ఒరిజినల్గా మనకున్న సహజాతాలు, న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఒరిజినల్గా ఉన్నవే. వాటిని మనం కప్పిపుచ్చేసి ఇవన్నీ కూడా లేనిపోయిన కష్టాలు ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాం. దీని అందరి కారణం ఏంటంటే నేను అనేది. ఆ నేను లేకుండా జీవించారు కాబట్టి గిరి కృష్ణమూర్తి గారు అంత గొప్ప వ్యక్తి అయ్యారు. ఆ నేను లేనితనం అనేది ఎంత తక్కువ ఉంటే అంత కూడా మన జీవితాలు క్రమంగా సాగుతాయి. ఎప్పుడు కూడా మనం ఒక దేశానికి, ఒక జాతికి చెందిన వాళ్ళం కాకుండా నరుడుగా యూనివర్సల్ పర్సన్గా ఉండాలి అనే దృష్టితో మనం వ్యవహరిస్తే, మన జ్ఞానం తెచ్చుకుంటే, మన అవగాహన తెచ్చుకుంటే మనం ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ఈ విశ్వమానవ సౌభ్రతృగా ఇవన్నీ కూడా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వసుదైక కుటుంబం, వసుదంతా ఒకే కుటుంబం, మనందరం కూడా ఒకే కుటుంబాన్ని చెందిన వాళ్ళము అనే ఆబ్జెక్ట్. అది దివ్యజ్ఞాన సమాజం యొక్క 3 లక్ష్యాల్లో మొట్టమొదటి లక్ష్యం అదే. దాన్ని మనం చేరుకోవడానికి చాలా సులువు అవుతుంది.
ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మనందరం వ్యవహరించాలనేసి నేను మనందరూ కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎలాగో మాటలో ప్రస్తావించారు, థియోసాఫికల్ సొసైటీకి ప్రథమంగా 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చెప్పండి. 3 అంటే మొట్టమొదటి టు ఫార్మ్ ఏ న్యూక్లియస్ ఫర్ యూనివర్సల్ బ్రదర్హుడ్. యూనివర్సల్ పునః విషదాయక కుటుంబం ఏర్పడడానికి మనం ఎప్పుడు కూడా కృషి చేస్తుండాలి, దాన్ని అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే ఎలాగా? కులము మతము అనే భేదం ఉండకూడదు, దేశం అనే భేదం కూడా ఉండకూడదు. అందరు మనుషులందరూ కూడా ఒకటే. అంటే వ్యక్తికి మనిషికి తేడా ఉంది అని శ్రీమంత్ గారు చెప్పారు. ఏంటి తేడా? వ్యక్తి అనేవాడు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకి చెందినవాడు. మనిషి చెందిన యూనివర్స్ అంతటికి చెందినవాడు. ఎక్కడైనా అందరూ మనుషులే, కానీ వ్యక్తులు మాత్రం పలానా దేశానికి, పలానా ప్రాంతానికి చెందినవాడు. అలాగే మనం వ్యక్తులుగా కాకుండా మనిషిగా ప్రవర్తించడానికి మనం కృషి చేయాలి, మనిషిగా బ్రతకాలి. అప్పుడే ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ వసుదైక కుటుంబం ఏర్పడడానికి అవకాశం ఉంది. రెండోది కంపారిటివ్ స్టడీ ఆఫ్ కంపారిటివ్ రిలీజియన్స్. ఈ మనం ఒక రిలీజియన్ కాకుండా అన్ని రిలీజియన్స్లోనూ కూడా ఉత్తమోత్తమైన ఆశయాలు, నియమాలు ఉన్నాయి. అవి కూడా మనం స్టడీ చేసినప్పుడు వాటిని కూడా మనం మనలో మన మనస్తత్వంలో ఇమర్చుకుంటే వాటిలో ఉన్న గొప్పతనం కూడా మనం తెలుసుకోవచ్చు. మూడవది ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, మనిషిలో ఉన్న చైతన్యం, మనిషిలో ఉన్న శక్తిని బయట పెట్టడం. అది కృష్ణమూర్తి గారు చేశారన్నమాట. దాన్ని ఆ 3వ ఆవశ్యాన్ని బాగా ఉన్నతం చేసి బాగా మన ప్రచారంలో తీసుకొచ్చింది కృష్ణమూర్తి గారు. అంటే మనలో ఉన్న శక్తులు మనకు తెలియదు, మానసిక శక్తులు. అది అవి బాగా స్టడీ చేసి ఆయన చెప్పారు. అవి కూడా మనం అనుసరిస్తే 3వ లక్ష్యం కూడా మనం అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. 3 లక్ష్యాలు కూడా కృష్ణమూర్తి గారి సాహిత్యంలో లక్ష్యం అనేది లేదు. మనం ఏ రోజు కాదు, ఏ క్షణానికి క్షణం మన పాస్ట్ నుంచి బయటపడుతుంటే ప్రజెంట్లో ఉండగలం. ఆ ప్రజెంట్ అనేది ముఖ్యమైనది. ఆ ప్రజెంట్లో ఉన్నప్పుడు మనం ఎలాగ బిహేవ్ చేస్తున్నాము, మన మానసిక స్థితి ఎలా ఉంది, మన మనసు ఎలాగ పనిచేస్తుంది అన్నీ కూడా తెలుసుకుంటుంటే ఆ ఎరుకలో మనం అర్థం చేసుకోగలం. ఆ స్వీయ జ్ఞానం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకొక చిన్న 2-3 క్వశ్చన్స్ ఏంటంటే, ప్రస్తుతం మానవులు కానీ ఇప్పుడు యూత్ యంగ్ జనరేషన్ కానీ ఏజ్తో డిఫరెన్స్ లేండి. ఈ 3 అంశాలపై ఒక చిన్న ప్రశ్నలేండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఐ అన్నది, అంటే నేను అనే పదంతో అంటే ప్రతి దాంట్లో మనం ఒక డిజైర్, ఆశ కానీ ఏదో ఒకటి మనం పెట్టుకొని దానివల్ల ఎటువంటి ఇబ్బందులు మనం పడుతున్నాం అంటే ఎవరైతే వాళ్ళు అనుభవిస్తున్నారు, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది. సో వాటిపై చిన్న వివరణ. నేను అనేది అది చాలా సూక్ష్మమైన విషయం. నేను అనేది ఉన్నదా లేదా పెద్ద ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. నేను అనేది ఉన్నదా అంటే నేను ఎందుకు లేదు, ఉన్నది. కానీ దేని ఎంతవరకు నేను పనిచేస్తుంది? నా శరీరం వరకే నేను ఉన్నది. నేను, నా శరీరము, నా ఆరోగ్యము, నా కుటుంబం ఉంటాయి, తప్పదు. జేబులో డబ్బులు ఉంటాయి. ఈ డబ్బులు నాదే అని అనుకోకపోతే ఇంకోటి తీసుకెళ్ళిపోతే ఊరుకోలేను. అంటే నేను నాదే అనేది ఉంది. ఎంతవరకు? ఈ భౌతిక విషయాలకు మాత్రమే. కానీ మానసిక విషయాల్లో అది కూడా లోపలికి చొచ్చుకొని వచ్చేస్తున్నారు. మానసిక విషయాల్లో నేను అనేది ఉండకూడదు. మానసిక విషయాలు అంటే ఏంటి? సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కూడా మానసిక విషయాలే. నేను నాదే అని అనుకున్నప్పుడు అహంకారం వచ్చేస్తుంది. అహంకారం అంటే ఏంటి? మెజర్మెంట్. నేను ఎక్కువ, వాళ్ళు తక్కువ,
లేకపోతే వాళ్ళు ఎక్కువ నేను తక్కువ, ఇటువంటి భేదాభిప్రాయాలు ఎక్కువ వస్తాయి. దీన్నే మనిషిని పాడు చేసి ఇవన్నీ. అంటే నేను నాది అనేది అహంకారం అనేది ఎప్పుడైతే పెరిగిపోయిందో మనుషుల్లో విభజన వచ్చేస్తుంది, ఇవన్నీ ఘర్షణకి తావు తీస్తుంది. అంతేగా నేను అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించుకోకూడదు. శరీరం వరకే నేను, మిగతావన్నీ కూడా నేను అనేది లేకుండా జీవించాలి. జిటి కృష్ణమూర్తి గారు నేను అనేది భావన లేదు కాబట్టి ఆయన సెలెక్ట్ చేశారు. హీ వాజ్ డిస్కవర్డ్ అన్నారు. ఆయన తేజస్సు చూస్తే అక్కడ కూడా స్వార్థము, నేను నాది అనే భావం లేని వ్యక్తిత్వము. కాబట్టి ఆయన నెడ్బేటర్ గారు ఆయన సెలెక్ట్ చేశారు, డిస్కవర్ చేశారు. అది నేను యొక్క గొప్పతనం అది. అది మా అందరిలోనూ కూడా తెలుసుకుంటే అందరూ కూడా మనుషులనే. నేను ఎలాంటి వాడా, బయట వాళ్ళు కూడా, నా పక్క వాళ్ళు కూడా ఓదే నైబర్ యాజ్ దైసెల్ఫ్ అంటే అర్థం అదే. ఎదుటివాడు నాలాంటి వాడే, నాలంటే భావన కలిగిన నేను ఎంత సంక్షేమం నాకు కావాలో ఎదుటివాడు కూడా అంత సంక్షేమంగా ఉండాలి. ఆ దృష్టి నేను లేనప్పుడే జరుగుతుంది. అది బాగా అర్థం చేసుకుంటూ తెలుస్తుంది, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. చాలా మంచి విషయం చెప్పారు సార్. నెక్స్ట్ అండి, ఇప్పుడు ప్రస్తుతం యూత్కి మెడిటేషన్ అంటే స్పిరిచువాలిటీ, మెడిటేషన్ వీటన్నిటికీ, అలాగే భక్తికి అంటే యూత్ సహజంగా వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు. అలాగే ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు కానీ, యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానీ, టీనేజ్ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఇప్పటికీ ఎక్కడో కొన్ని చోట్ల, చాలా చోట్లనే చెప్పుకోవాలి, వారిని ఆపడం అన్నది జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రుల చేత. ఏంటంటే అప్పుడే మీకు ఎందుకు ఆధ్యాత్మికత, అది ఆ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు రాంగ్, అంటే రాంగ్ అని కాదు, ఎంత అవసరం ఉంది పిల్లలకి కూడా అన్నది చెప్పండి. దీని అందరి కారణం ఏంటంటే విద్యా విధానం ఎప్పుడైతే మార్పు వచ్చేసిందో దాంతోనే సమాజం నాశనం అయిపోతుంది. ఆ విద్యా విధానం ఎలా ఉంది, ప్రస్తుతం ఉన్న విద్యా విధానం ఏంటంటే డబ్బు సంపాదన కోసమే తప్ప ఇంకో దానికి కాదు విద్య అనే దృష్టిలో సాగుతూ ఉంది. డబ్బు సంపాదన ఒకటే విద్య కాదు కదా. మనిషికి ఆహారం, రోటీకి అప్పుడా ముఖాన్ని, ఈ 3 సంపాదించడానికి మాత్రమే డబ్బు అవసరం, మిగతాది ఏమేమి అక్కర్లే. అయితే టెక్నాలజీ కావాలి, అన్నీ కావాలి. మనం ఉపయోగించే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించినవి. మంచిది అది, ఎందుకంటే మనిషి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం ఇవన్నీ టెక్నాలజీ వల్లే వస్తున్నాయి. అది చాలా మంచిది. అయితే అది ఒకటే కాదు, అసలు జీవితం అంటే ఏంటి, 2 భాగాలు, ఒకటి భౌతికము, ఒకటి 2 మానసికము. మానసికం అంటే ఏంటి, ఈ విద్య అంటేనే దాని అర్థం టు డ్రా అవుట్. ఎడ్యుకేట్ అనే పదంలో టు డ్రా అవుట్ అని దాని అర్థం ఏంటి. టు డ్రా అవుట్ వాళ్ళలో నుంచి ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయడము, స్టూడెంట్స్లో ఉన్న సామర్థ్యం ఏంటి, దేనికోసం ఒక ఇంటిగ్రేటెడ్ పర్సన్ తయారు చేయడం, సమగ్రత ఉన్న మనిషిగా తయారు చేయడమే విద్య యొక్క లక్ష్యము. అది మనం బాగా తెలుసుకోవాలి. ఏంటి సమగ్రత, దేనిలోనూ జీవితంలో సమగ్రత ఉండాలి. జీవితం అంటే 4 భాగాలు ఉన్నాయి. జీవితం శరీరము, మనసు, సమాజము, ఆధ్యాత్మికత. ఈ 4 భాగాల్లో కూడా సమగ్రంగా మనిషి తయారవ్వాలి. శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, సమాజంలో సరైన రిలేషన్షిప్ సంబంధాలు సరిగ్గా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఈ జీవితం దేనికి, లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ. ఈ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ ఏంటి, దేనికి జీవిస్తున్నాను, నేను ఊరికే భోజనం చేయడానికైనా ఇంకేమైనా పర్పస్ ఉందా అని, దీని ఉన్నతమైన లక్ష్యం ఏమైనా ఉందా, ఏంటి జీవితం, నా జీవితం కాదు ప్రతి వాళ్ళ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, అంత సమానత్వం అనేది ఉన్నదా లేదా, ఒకటే సత్యం అనేది మనం గ్రహించాలా లేదా. ఇది ఈ 4 భాగాల్లో కూడా సమగ్రంగా మనిషి ఎదగడమే విద్య యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే
లాప్ సైడెడ్ వ్యూ అంటారు దీన్ని. ఒక డబ్బు సంపాదించడం ఒకటే. ఎవరైనా టీచరు స్టూడెంట్స్ని ఎక్కడైనా సమ్మేళనం జరిగినప్పుడు ఎలా బాబు నేను ఏం అవ్వాలనుకుంటున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నా జీవితం అంటే, నేను ఐఏఎస్ కావాలంటే, ఐపీఎస్ కావాలంటే, డాక్టర్ కావాలంటే, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాడు. ఈ నాలుగే చెప్తాడు. ఎంచేత ఈ నాలుగు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది నాలుగే కావాలంటాడు. అంటే జీవితం అంటే డబ్బే మా జీవితం అని అనుకుంటున్నారు. సుఖాన్ని ఇస్తాయి. డబ్బు ఏంటంటే సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖమే జీవితం అని అనుకుంటాడు. అంతేత ఇలాగా పాడైపోతున్నాడు. టెక్నాలజీ ఎందుకు పనిచేస్తుంది అంటే యుద్ధాలు చేయడానికి పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రతి దేశం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని డిఫెన్స్ని పెంచుకుంటున్నది. చాలా అధ్వానమైన పరిస్థితి. ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. రెండో భాగం ఏంటంటే సమగ్రత. జీవితం అంటే ఏంటో, మన తోటి మనిషితో ఎలా జీవించాలి, నా అంతటి నేను ఎలాగ ఉచ్చమైన దశకు ఎలా చేరుకోవాలి, ఇది సమగ్రత రావాలి. ఈ సమగ్రత కోసం మనిషి చదువుకోవాలి. ఆ చదువుకోవడమే జరగట్లేదు. ఇప్పుడు ఈ డబ్బు సంపాదన కోసమే జరుగుతుంది. అంతేనా? విద్యావిధానంలో పూర్తి మార్పు రావాలి. ఆ మార్పు మరి ఎవరు తీసుకొస్తారు? గవర్నమెంట్ తీసుకొని రావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ మనుషుల్లో బాగా మార్పు వస్తే వాళ్ళు డేంజర్ అని అనుకుంటున్నారు. అంతేదా ఆ గవర్నమెంట్ చేతిలో ఎడ్యుకేషన్ పెట్టుకుంటుంది. అలా కూడా కాకుండా ఎడ్యుకేషన్ అనేది స్వయం ప్రతిపత్తిగా ఉంటే ఈ మంచి స్టూడెంట్స్ బాగా మంచి పౌరులుగా తయారవుతారు, మంచి వ్యక్తులుగా తయారవుతారు. సుఖం శాంతితో సమాజం నడుస్తుంది. అది విద్యా విధానంలో మార్పు రావాలి. అది చాలా వివరించి చాలా అసలైన అంశాన్ని అంటూ చాలా చక్కగా చెప్పారండి. సో అందరూ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇదొక ఏజ్కి లిమిట్ అయిన సబ్జెక్ట్ అన్న దాంతో పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ ఏజ్తో ముడిపెట్టి మీరు ఆధ్యాత్మికతలోకి మీకు అప్పుడే ఎందుకు అన్న మాటని ఈసారి వెనక్కి తీసుకోండి. అందరూ కూడా ఆధ్యాత్మికతలోకి తెలుసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ జీవితంలో ఒక భాగం అని ఇప్పుడే మనకి బాబాజీ గారు చెప్పారు. కాబట్టి చదువు ఎంత ఇంపార్టెంట్, ఆ చదువులో నుంచి ఇవన్నీ ఈ 4 అంశాలు కూడా ఒకదానికొకటి డిపెండెంట్గా ఉంటున్నాయి. సో వీటిని తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. తర్వాత ప్రశ్న అండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ జీవన శైలిలోనే అందరిలో ఈ జనరేషన్ ఫాస్ట్నెస్ అనేది చాలా పెరిగింది. అంటే ఈ ఫాస్ట్నెస్ అనేది నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, అంటే ఇది వరకు ఉన్న పిల్లల్లోనే ఇప్పుడున్న పిల్లల్లోనే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అది చాలా మంచి విషయం. కానీ ఆ అవేర్నెస్ని ఎంతవరకు వాళ్ళు వినియోగించుకుంటున్నారు? ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్లో చాలా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా జరుగుతున్నాయి. అది ఇంటర్నెట్ కనిపెట్టడం వల్ల అయితే కాదు కదండి, అది మనం ఉపయోగించుకోవడంలో ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ యూత్ అనే కాదండి, ప్రతి ఏజ్ వాళ్ళ చూస్తుంటే ఆ ఇంటర్నెట్ ప్రభావం అనే కాదు, ఏ అంశం పైన అయినా సరే వాళ్ళు ఎటువంటి రాంగ్ స్టెప్స్ కానీ రాంగ్ ఆలోచనలు వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అన్న దానిపై ఇచ్చేదండి కొన్ని మాటలు చెప్తాను. అవును, ఇప్పుడు మనం ఈ టెక్నాలజీని సైన్స్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. దాని అంతా అది విపరీతమైన స్పీడ్లో పెరిగిపోతుంది. అయితే ఈ భౌతికానికి మానసికానికి సమన్వయం అనేది ఉండాలి. ఒకవైపు బాగా పెరిగిపోయి ఒకవైపు పెరగకపోవడం వల్ల ఏం మార్పు రావట్లేదు. మనిషిలో ఔన్నత్యం రావట్లేదు, సంస్కృతి రావడం లేదు. కారణం ఏంటంటే ఒకవైపు పెరిగిపోవడం, ఆ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల విధ్వంసానికి దారి తీస్తుంది తప్ప ఇంకో మార్గం లేదు. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. అది మొట్టమొదటి పిల్లల్లోనే కాదు, ప్రతి వ్యక్తిలోనూ కూడా
తల్లిదండ్రుల దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి, పాలకుల దగ్గర నుంచి అందరిలోనూ కూడా కంట్రోల్ ఉండాలి. వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఉపయోగిస్తున్నారు వాళ్ళు. అంచేత అది నాశనం అయిపోవడానికి, దుర్వినియోగం చేయడానికి ఉపయోగపడుతుంది. అది మన చేతిలోనే ఉంది. ఆ కంట్రోల్ చేయడానికి ముఖ్యమని నేను భావిస్తున్నాను. అంటే ఈ ప్రశ్నని సామాజికంగా అందరికీ ఉపయోగపడే ప్రశ్నగా ఇది అడగడం జరిగింది. ఎందుకంటే ఏ వస్తువైనా, ఏ నాలెడ్జ్ అయినా, ఏదైనా సరే కనిపెట్టడం వల్ల హానికరం అన్నది వెంటనే ఉండదండి. దాన్ని మనం వినియోగించుకోవడంలోనే ఉంటుంది. మనలో ఆ కంట్రోల్ అవన్నీ ఉంటే, మనకి లిమిట్ ఏంటో తెలిస్తే చాలా మటుకు డిసడ్వాంటేజెస్ కానీ చెప్పాలంటే చాలా ఏమంటారు, హానికరమైన విషయాలు కూడా జరుగుతున్నాయి. మీరు న్యూస్లో వింటూనే ఉంటారు. అటువంటివి చాలా మటుకు తగ్గుతాయని ఈ ప్రశ్నను ముందుంచడం జరిగింది. తర్వాత అండి, మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రైమ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. వాటిలో ఎలా మనం వాటిని సమర్థవంతంగా కానీ ఒక హార్మోనీ పీస్తో ఎలా మనం దీని గురించి కృష్ణమూర్తి గారు చెప్పారు. ఈ సమాజంలో మనం ఒక కుటుంబంలో పిల్లల్ని ప్రేమిస్తున్నానని తల్లిదండ్రులు అంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు ప్రేమించట్లేదు. ఎందుచేత అంటే పిల్లల్ని ప్రేమించడం ఎంతవరకు జరుగుతుందంటే, వాళ్ళని ఫారిన్ పంపించేసి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మా వాడు అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి, గొప్ప కోసం వాళ్ళని చదివిస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ సమాజం కోసం కానీ అందరం కలిసి ఉండే సహకారం ఉండే పద్ధతిలో సమాజంలో ఒకరి పట్ల ఒకరికి మంచి సాంప్రదాయాలు ఉండేటట్టు ఏర్పాటు చేయడానికి దృష్టిలో జరగడం లేదు. అంచేత ఏంటంటే అందరిలోనూ మార్పు రావాలి. ఏమన్నారు ఎలాగని శాంతి మరియు మంచి సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ని మన ద్వారా మనం కల్పించగలుగుతాం. మన కుటుంబానికి పిల్లల్ని వదిలిపెట్టేవాల్సిన అవసరం ఉందా? అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం అయిపోతున్నారు. స్కూల్స్ అంత దూరంలో పెట్టాలా? దగ్గరలో పెట్టుకోవచ్చు కదా, 1 కిలోమీటర్ దూరంలో పెట్టుకోవచ్చా? మా చిన్నప్పుడు స్కూల్కి అటెండ్ అవ్వాలంటే 10 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుని వచ్చేవాళ్ళు. అలాగే 2-3 కిలోమీటర్లు రావడం కాకుండా స్కూల్లో నడిపితే పిల్లలు అక్కడే చదువుకుంటారు. అలాగే ఈ కాలేజీలు, యూనివర్సిటీలు ఇప్పుడే ఎంతో దూర తీరాలకు తేవలవలసిన పని లేదు. వాళ్ళ చిన్నప్పటి నుంచి మంచి పునాది పడితే ఆ తప్పటి అడుగులు వేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత విద్యా విధానం ముఖ్యం. జీవితాన్ని మార్చేది విద్యా విధానము. దాన్ని సరిగ్గా సరిదిద్దవలసిన అవసరం ఉన్నది. ఈ సరిదిద్దడానికి అందరూ కృషి చేయాలి. తల్లిదండ్రులు, సమాజము, పాలకులు అందరూ కూడా కృషి చేసినప్పుడే సరిగ్గా జరుగుతుంది. అలాగే సార్, ప్రతి మనిషి తనలో ఎటువంటి లక్షణాలని మార్చుకుంటే, లేదంటే తెలుసుకొని ముందుకెళ్తే వారి కుటుంబానికి, వారు పరిసర ప్రజలకైనా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎటువంటి లక్షణాలని మానవుడు పెంపొందించుకోవాలి? అవగాహన అంతా కూడా నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను అనే అవగాహనలోనే ఉండాలి. అవగాహన నాలో మార్పు తీసుకొస్తాను. నాలో మార్పు తీసుకొచ్చిన ఎదుటివాడు కూడా గమనిస్తూ ఉంటాడు. కోపంతో మాట్లాడినప్పుడు ఎదుటివాడు కోపంగానే మాట్లాడతాడు. ఇవన్నీ అంటురోగాలు అన్నమాట. కోపం, భయం ఇటువంటివి ఉన్నాయి. అంతేదా మనం నేను ఎలా జీవిస్తున్నాను అనేది ప్రతి వ్యక్తి కూడా గమనించుకోవాలి. ఆ స్వీయ జ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటే అంతా సవ్యంగా జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనది కృష్ణమూర్తి గారి దృక్పథంలో. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థియోసాఫీలో
థియోసాఫీ అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అందులో ఎటువంటి సబ్జెక్ట్ని అసలు అంటే నాలెడ్జ్ని మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే అందులో ఎటువంటి ఆ, విషయాల్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఈ ప్రజలకి ఎందుకు ఇది అందించాలి అనుకుంటున్నాం అన్న దానిపై కొన్ని వాక్యాలు చెప్పండి. థియోసాఫికల్ సొసైటీని స్థాపించడంలో ఉద్దేశం ఏంటంటే రాను రాను విభజన పెరిగిపోతుంది, మతాలు కూడా పెరిగిపోతున్నాయి. మతాల్లో మళ్ళీ చిన్న చిన్న మత ఆ, ఆ, ఆచార్యులు తయారవడం, వాళ్ళ గ్రూపు అలాగా పెరిగిపోవడం వల్ల ఇది మంచిది కాదు, రాను రాను పెరిగిపోతుంది. అందుచేత ఈ ఎలా ఉండడానికి వీల్లేదనే దృష్టిలోనే థియోసాఫికల్ సొసైటీ పెట్టడం జరిగింది. అందుచేత బాగా దాన్ని అధ్యయనం చేసి ఆ సూత్రాలు మనం పాటిస్తే సమాజానికి చాలా మేలు జరుగుతుంది. మనిషిలోనే మార్పు రావాలి, ఇంకేం మార్పు లేదు. నేనే మారాలి అనే ప్రతి వ్యక్తి కూడా అనుకున్నప్పుడే సమాజం మారుతుంది. అంతే తప్ప ఆ సమాజం మారితే నేను మారుతానని కానీ, లేకపోతే ఇంకోళ్ళు మారుతారు, పరిపాలకులు మారుతారు, లేకపోతే ఐడియాలజీస్ ఏదో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావాలని కానీ, ఏదో సోషలిస్ట్ ప్రభుత్వం, క్యాపిటలిస్ట్ ప్రభుత్వం, ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్, ఈ టెక్నాలజికల్గా వాడే పదాలు ఎప్పుడైతే తీసేస్తామో మనిషి స్థిరంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. మనుషులందరూ కూడా కలిసి పనిచేస్తారు. సహకార సంస్థ, అలాగే యూనివర్సల్ గవర్నమెంట్ కూడా ఏర్పడాలి. ప్రభుత్వం, ప్రపంచ ప్రభుత్వం అనేది ఏర్పడడానికి కారణం ఎక్కువ దోహదం చేసేది థియోసాఫికల్ సొసైటీ. దానివల్లే ప్రపంచ ప్రభుత్వం, వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి అంశాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. మీరు చాలా పేషెన్స్గా మాకు మీ విలువైన సమయాన్ని అందించారు. ఇందులో థియోసాఫికల్ సొసైటీ రాజమండ్రి అన్నది 1887లో స్థాపించడం జరిగిందండి. అక్కడి నుంచి యాక్చువల్గా దీని ఫౌండర్ బ్లావస్కీ గారు అండ్ అనిబిసెంట్ గారు, ఆల్కట్ గారు, వీళ్ళందరూ, కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ తర్వాత చేపట్టారు. అందులో నుంచి వాటి జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేస్తూ వాళ్ళకి తెలిసిన స్వీయ జ్ఞానాన్ని ఇంకా పెంపొందిస్తూ చాలా మంచి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విషయాన్ని అందరిలోకి తీసుకెళ్ళాలని మా ఈ చిన్న ప్రయత్నంలో ఈ విభాగాన్ని మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇంకా మీ సార్, ఇది నా బాధ్యతగా, నా కర్తవ్యంగా నేను భావించి నేను చెప్తున్నాను. నేను జీవితం అంతా కూడా ఈ రకమైన సేవ, ప్రజానీకానికి జ్ఞానం అందించడానికి, వారితో కలిసిమెలిసి అందరం కలిసి జీవించడానికి, సుఖంగా సంతోషంగా జీవించే విధానం తెలుసుకొని అనుసరించాలనేసి నా ప్రయత్నం. అందరూ కూడా సహకరిస్తారనేసి నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. థ్యాంక్స్. నెక్స్ట్ లాస్ట్గా మీ సతీమణి గారిని ఒక్కసారి పరిచయం చేస్తే. ప్లీజ్ వెల్కమ్ మేడం. నమస్తే మేడం. అంటే సార్ అంటే బాబాజీ గారు తన జీవితంలో ఇంత ముందుకు వచ్చారు అంటే అది మీ సహకారం కూడా చాలా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అది అందరి జీవితాల్లో అది ఉండేదే. కాబట్టి మాకు చాలా ఆనందకరంగా ఉంది. మీరిద్దరు మాకు ఇంత విలువైన సమయాన్ని ఇచ్చారు. అలాగే చాలా మంచి విషయాలు మాతో పంచుకోవడం జరిగింది. తేజనా సుఖనో భవంతు. తప్పనిసరిగా మనం అందరం ఒకటేనమ్మా. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మనం సమాజం పట్ల మన బాధ్యత వహించాలి. అలాగే జీవితాన్ని సేవా కార్యక్రమాల్లో మనం గడపాలనే నేను నా భావన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. లాస్ట్గా మీది క్లోజ్ చేసే ముందు ఒక చిన్న గమనిక ఏంటంటే, అందరూ కూడా తమని తాము తెలుసుకోవడం, దానిపై దృష్టి సారిస్తే కనుక చాలా మంచి మార్పులు వస్తాయి. అలాగే
తోటి వ్యక్తులు కూడా మనలాంటి మనుషులే అని మనం ఎప్పుడైతే అనుకుంటూ మనం జీవిస్తామో పక్కవారి బాధ కానీ సంతోషాన్ని కానీ మనం కూడా ఆ, తెలుసుకోవడం జరుగుతుంది. సో అక్కడ మనకి మంచి హార్మోనీ సరౌండింగ్స్ అండ్ ఫ్యామిలీ కుటుంబ సమయము అంతా కూడా చాలా చక్కగా జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.